గతేడాది డిసెంబర్లో విడుదలైన పుష్ప టు ద రూల్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేసిన విధ్వంసం అంతా ఇంత కాదు. అంచనాల ప్రకారం సుమారు 1700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేసింది. మైత్రి మూవీ మేకర్స్కు ఈ సినిమా కనిబిని ఎరుగని లాభాలను తెచ్చిపెట్టింది. దీంతో ఈ కాంబినేషన్ మీద అంచనాలు మరో లెవెల్కి వెళ్లాయి. ఇప్పుడు అందరి కళ్ళూ వీరి తదుపరి ప్రాజెక్టు మీదే ఉన్నాయి. సహజంగా ఇంత పెద్ద హిట్ కొట్టిన తర్వాత ఫ్యాన్స్ వెంటనే పుష్ప 3 ఉంటుందని ఆశించారు. సినిమా క్లైమాక్స్లో ఇచ్చిన లీడ్ కూడా అదే ఉంది. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం అసలు ప్లాన్ వేరే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలోనే బన్నీ సుకుమార్ కాంబినేషన్లో మరో కొత్త సినిమా రాబోతోందట. ఇది పుష్ప ఫ్రాంచైజీకి ఏమాత్రం సంబంధం లేని ఒక సరికొత్త కథ అని తెలుస్తోంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముఖ్యంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్. సుకుమార్ ఈసారి ఒక యునీక్ స్టోరీ లైన్తో హై అండ్ యాక్షన్ ఎలిమెంట్స్తో బన్నీని చూపించడానికి రెడీ అవుతున్నారని తెలుస్తోంది. పుష్పరాజు పాత్రలో ఊరమాసుగా అలంకరించిన బన్నీని ఈ కొత్త సినిమాలో ఒక డిఫరెంట్ అవతారంలో ప్రెజెంట్ చేసే ఆలోచనలో ఉన్నారట. పుష్ప 3 కంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సుకుమార్ రామ్ చరణ్తో ఒక సినిమా కోసం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ తర్వాతే బన్నీతో మరో కొత్త సినిమా ఉంటుందని టాక్. చేతిలో పుష్ప 3 లాంటి క్రేజీ ప్రాజెక్ట్ ఉన్నప్పుడు దాన్ని హోల్డ్లో పెట్టడం వెనక మేకర్స్లో మాస్టర్ మైండ్ ఉందని టాక్ వినిపిస్తోంది. వారి లెక్కల ప్రకారం పుష్ప 3 అనేది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ సినిమా ఇండస్ట్రీలో హిట్లు, ఫ్లాపులు సహజం. ఎప్పుడు ఎవరికి గ్రాఫ్ ఎలా ఉంటుందో చెప్పలేం. ఒకవేళ భవిష్యత్తులో హీరోకి గానీ, దర్శకుడికి గానీ, అలాగే నిర్మాతలకు గానీ అనుకోని ఫ్లాపులు వచ్చి కెరీర్ డల్ అయితే అప్పుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీయాలని డిసైడ్ అయ్యారట. పుష్ప బ్రాండ్కు ఉన్న క్రేజ్ వల్ల ఆ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేసినా మినిమం గ్యారంటీ బిజినెస్ జరుగుతుంది. కళ్ళు మూసుకొని 1000 కోట్లు కొట్టే సత్తా ఆ టైటిల్కు ఉంది. అందుకే ఆ సేఫ్ ప్రాజెక్ట్ను ఇప్పుడే వాడేయకుండా క్లిష్ట పరిస్థితిలో వాడుకోవడానికి రిజర్వ్లో ఉంచుకున్నట్టు సమాచారం. ఎవరైనా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఈజీగా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి పుష్ప 3 ఒక ఆయుధంలాగా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా తేడా వచ్చినా వెలకాల కాపాడడానికి పుష్ప 3 ఎలాగూ సిద్ధంగా ఉంటుంది. అందుకే ధైర్యంగా ఈ కొత్త ప్రాజెక్టు వైపు అడుగులు వేస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టైలింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. స్టైలిష్ స్టార్ అనే ఇమేజ్ నుంచి ఐకాన్ స్టార్గా ఎదిగారు. కానీ బన్నీ స్టైలింగ్లో మాత్రం ఎలాంటి మార్పులు రాలేదు. స్టైలింగ్లో న్యూ ట్రెండ్ని ఫాలో అవ్వడం, అందులో ఓ ట్రెండ్ని క్రియేట్ చేయడం అతడికే తెలిసిన టెక్నిక్. టాలీవుడ్లో చాలామంది హీరోలు ఉన్నా కూడా రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న స్టార్లే వీళ్లంతా. కాని వాళ్ళెవ్వరూ స్టైలింగ్ని పెద్దగా అనుసరించరు. ఆన్ స్క్రీన్ తప్ప ఆఫ్ ద స్క్రీన్లో మాత్రం ఆ రకంగా ఉండేందుకు ఇంట్రెస్ట్ చూపించరు. కాని బన్నీ మాత్రం ఆఫ్ ద స్క్రీన్లోనూ స్టైలింగ్ను అనుసరించడంలో మాస్టర్. తెర ముందు ఎలా కనిపిస్తారో తెర వెనుక కూడా అంతే ఫ్యాషన్తో స్టైలింగ్ని ఫాలో అవుతూ ఉంటారు. అందుకే స్టైలిష్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం అట్లీ డైరెక్షన్తో ఓ పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో బన్నీ ఎంత స్టైలిష్గా కనిపిస్తాడు అన్నదానిపైన చర్చ జరుగుతూనే ఉంది. ఈ విషయంలో అట్లీ ఎంతమాత్రం రాజీపడే దర్శకుడు కాదు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే విదేశీయ స్టూడియోల్లో బన్నీ స్టైలిష్ లుక్కి సంబంధించిన ఎన్నో టెస్టులు జరిగాయి. దీని వెనక ఎంతోమంది డిజైనర్లు పనిచేశారు. ఫైనల్గా ఓ లుక్ను డిసైడ్ చేశారు. పాత్రకు తగ్గట్లు అట్లీ సాటిస్ఫై చేసేందే లుక్ ఒకటి రెడీ అయింది. సినిమాలో ఆ లుక్ ఎలా ఉంటుందన్నది ఇంట్రెస్టింగ్గా ఉంది. తాజాగా బన్నీ పిక్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. ఓ సినిమా ప్రమోషన్లో పాల్గొనడంతో బన్నీ శారీరక కొలతల పరంగా చూస్తే ఇలా కనిపిస్తాడని అంచనా వేయొచ్చు. మునపటికంటే స్లిమ్ అయ్యాడు. గ్రే హెయిర్ స్టైల్లో కనిపిస్తున్నాడు. నెక్ పైన డిజైనర్ చైన్లు ధరించారు. ఇందులో స్పష్టంగా అట్లీ డిజైన్ కనిపిస్తోంది. అట్లీ కూడా ఎంతో స్టైలిష్గా ఉంటాడు. తెర వెనుక హీరో అయినా స్టైలింగ్లో అట్లీ ఎక్కడా తగ్గడు. వీలైనంతవరకు మోడర్న్గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. డిజైనర్ దుస్తులు, చైన్లు ధరిస్తూ ఉంటాడు. తాజాగా బన్నీ లుక్ చూస్తుంటే అట్లీ టేస్ట్ స్పష్టంగా కనిపిస్తోంది అని చెప్పొచ్చు.